దేవుడి పరిశుద్ధమైన నామానికి వందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మనతో ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈ సమయమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనములు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, పరలోక రాజ్యము ఒక యజమానుని పోలి ఉన్నదని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడి ప్రియులారా, మనము ఈ సమయమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి యొక్క పరిశుద్ధమైన వారముగా ఈ సమయంలో మనం ఇక్కడ ఈ స్థలములో కూడి ఉన్నాము. కేవలం దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కనికరము చెప్పుననే అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఒకరు 9 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, ఒకరు 12 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, 3 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, 5 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, దాదాపు 6 గంటలకు వచ్చిన వారు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. అనగా దేవుడి యొక్క పనిలో, దేవుడి యొక్క పరిచర్య జీవితంలో, మన యొక్క జీవితంలో ఈ లోకంలోనికి మనం వచ్చి ఉన్నాం. కేవలము దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రేమ ద్వారా మనము చేర్చబడుతూ ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మొదటిగా వచ్చిన వారు ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుండి 16 వచనముల వరకు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న వచనములు చూస్తూ ఉన్నాం. ఏలగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఈ లోకము ద్రాక్ష తోట వంటిది అని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. పరలోక రాజ్యమును గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. పరలోక రాజ్యము ఒక యజమానుని పోలి ఉన్న దేశముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యజమానుడిగా ఉన్నవారు ఏం చేస్తారనంటే వారికే సర్వ అధికారాలు అక్కడ ఉంటూ ఉంటాయి. కావున ఇక్కడ ఆయనకు మన ఎడల మనము చేయుచున్న ప్రతి పని, మనం ప్రార్థన చేయవారముగా ఉన్నా, ప్రవచించు వారముగా ఉన్నా, దేవుడు మనకు ఏ వరమును కలిగించి ఉంచినా కూడా దేవుడి మహిమార్థమై ఇక్కడ వాడబడాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది, పనివాడు జీతమునకు పాత్రుడు. కావున ఇక్కడ ఆ మాటను బట్టి దేవుడు ఎవ్వరికి అన్యాయస్తుడు కాదు, దేవుడు ఎన్నడూ కూడా అచ్చి ఉండే దేవుడు కాదు అని ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడి ఉంటూ ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత చూడండి 3వ వచనం. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. న్యాయముగా ఇచ్చే దేవుడని ఈ సమయంలో మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడి పేరిట, దేవుడి యొక్క పనిగా, దేవుడి యొక్క తోటలో మనం చేస్తూ ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆదామును అవ్వను చేసిన దేవుడే ఈ దినమున నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అనాది కాలములో నుండి దేవుడు మాట్లాడుతున్న వాటిని ఇప్పటికీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యుగయుగములు సజీవుడై ఉన్నాడని హెబ్రీ పత్రికలో కూడా జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడి ప్రియులారా, ఈ సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్న మీకు దేవుడి యొక్క కృపను బట్టి, కనికరమును బట్టి, దేవుడి యొక్క న్యాయమైన కృపను దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాను. తర్వాత చూస్తూ ఉంటే దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. అంటే అందరిని పిలుస్తున్నాడు. ఎవరి యొక్క పనిని బట్టి, ఎవరి టైంను బట్టి వారిని పిలుస్తున్నారు. కావున మనము కూడా మన యొక్క పనిని బట్టి, మన యొక్క సమయమును బట్టి మనం కూడా సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. కావున మనము వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వాటిని అందు మనము ఉండక నూతనమైన స్వభావమును ధరించుకొని నూతనత్వంలోనికి వెళ్ళినప్పుడు దేవుడే నూతనమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడని ఈ దినం నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 32వ కీర్తన 1వ వచనంలో అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. మునుపు మనం పాపులమే, హింసకులమే, దూషకులమే, అనేకుల కన్నా ఇంకా అనేకమైన ఇబ్బందులు కలిగిన వారం. ఎందుకంటే హృదయంలో ఉన్న ఆలోచనలు ఎవరికి కూడా చెప్తే గాని తెలియదు. కానీ మనుషులకు చెప్పడం కన్నా దేవాతి దేవుడికి చెప్పుకొని విడిచిపెట్టినప్పుడు దానికి గొప్ప ప్రతిఫలం కలుగుతుందని ఈ సమయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ యజమానుని పోలి ఉన్న పరలోక రాజ్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరలోక రాజ్యము ఒక దివిటిని పట్టుకొని ఉన్నట్టుగా మనము
10 మంది బుద్ధిగల కన్యకలు దివిటీలను పట్టుకొని నూనెను సిద్ధం చేసుకొని వెళ్తున్న వారిని పోలి ఉన్నదని దేవుని వాక్యంలో ఎన్నో ఉపమానాలు మత్తయి సువార్తలో చూస్తే, మార్కు సువార్తలో చూస్తే, సువార్తలలో ఎన్నో ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆవగింజను పోలినటువంటిది ఎన్నో ఉపమానాలు అక్కడ పరలోక రాజ్యం గురించి ప్రస్తావన తేబడింది. అనగా ఏ విధంగానైనా వింటారు, ఏ విధంగానైనా దేవుడి యొక్క పరలోక రాజ్యాన్ని అంగీకరిస్తారు అని ఈ యొక్క సత్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియులారా, ఈ యొక్క తోటలోనికి రమ్మని పిలుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏది న్యాయమో అది అనుగ్రహిస్తారని చెబుతూ ఉన్న దేవుడని ఈ సమయం నాకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే 8వ వచనంలో 7వ వచనంలో చూస్తే, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదని, అంటే ఉట్టిగా కూర్చున్న వారిని, నిల్చున్న వారిని, దినమంతా ఎందుకు ఉట్టిగా ఉన్నారు, మీరు వచ్చి అడగండి అని అన్నప్పుడు మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేరండి, మాకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదండి అని చెప్పడం కన్నా మేము చేసినది అని చెప్పుకునే స్థితిలోనికి మనం రావాలి. దేవుని ప్రియులారా, ఈ సమయం నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకదే జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి, అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనను. మీకు ఏ పని లేకపోయినా సరే దేవుడు రాజ్యంలోనికి వచ్చి ప్రార్థన చేసే ప్రతిఫలమును దేవుడు ఇడిచిపెట్టే దేవుడు కాదని ఈ సమయం నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనగా ఈ లోకంలో చూస్తూ ఉంటే, లోకంలో మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదండి, మమ్మల్ని ఎవరు పని చేయనివ్వట్లేదండి అనే దానికన్నా మనకు ఉన్నదానిని దేవుడికి ఇంప్రూవ్ చేసుకొని చూపిస్తే ఎంతగానో మనకు ఆదరణకర్తగా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఏ సమస్య ఉన్నా దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నట్టుగానే ఉంటుంది దేవుని యొక్క ప్రియమైన వారలారా అని ఈ సమయం నా జ్ఞాపకం చేస్తున్నాను. అదే విధంగా చూస్తూ ఉంటే, ఇక్కడ సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. అనగా మొదటి వారు లాస్ట్కు వచ్చారు. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న, అనగా మనము ముందు స్థాయిలో ఉన్న దేవుడి స్థాయిలో, దేవుడి ఎదుట మనం ముందు వరుసలో ఉన్న దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. కావున మనము ఏ విధంగా ఉన్నాం, ముందు వచ్చిన వారిలా ఉన్నామా, వెనుక వచ్చే వారిలా ఉన్నామా, అటు ఇటు కాకుండా ఉన్నామా అనేది ఈ సమయం నాకు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడడానికి, మనకు ఈ విధంగా మనతో మాట్లాడడానికి మనం అర్హులం కాకపోయినా దేవుడు తన కృపను బట్టి, తన కనికరమును బట్టి మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క పరలోక రాజ్యం యొక్క ఉపమానము ద్రాక్ష తోటగా వర్ణించబడి ఉంటుంది. దేవుడి యొక్క ఉపమానము అనగా పరలోక రాజ్యములో మన వంతు పాత్రలుగా మనం ఏ విధంగా కదలబడుతూ ఉన్నాము లేదా వాడబడుతూ ఉన్నాము అనే సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియులారా, అదే విధంగా చూస్తే 11వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించి మాతో వారిని సమానము చేస్తీవే అని ఆ ఇంటి యజమానుని మీద సనుక్కొనిరి. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు అని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కావున దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు, తర్వాత ఆయన పక్షపాతి కాదని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు అన్యాయస్తుడు కాదు, వారికి ఎక్కువ ఇవ్వలేదు, వీరికి తక్కువ ఇవ్వలేదు, వారిని హెచ్చుగా చూడలేదు, వీరిని తక్కువగా చూడలేరు, అందరినీ సమానముగా చూశారు. తర్వాత ఇక్కడ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది 12వ వచనం, అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చెయ్యలేదే, నీవు నా యొద్ద 1 దేనారము వడబడలేదా, నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము అని చెప్తున్నారు. అనగా నేను ఎంత ఇస్తానన్నాను నీకు, పొద్దున ఎంత ఇస్తానన్నానో ఇప్పుడు కూడా అంతే ఇస్తున్నాను, నేను దానికంటే ఎక్కువగా ఇస్తానని నేనేమి ఆశ చూపించలేదే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా దేవుడు న్యాయమైన దానిని ఇచ్చే దేవుడు, అన్యాయము చేసే దేవుడు కాదని ఇక్కడ కూడా జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత చూస్తే, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుట నాకు ఇష్టమైంది, నేను ఎవరికి ఎంత ఇవ్వాలో నా ఇష్టంతో నేను ఇస్తున్నాను. అందులో చెప్పడానికి అడగడానికి అడుగుతూ ఉన్నారు, కానీ అసలు ఇక్కడ చూస్తున్నాం, నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా, నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. దేవుడి ప్రియులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనం మంచివారముగా ఉన్నప్పుడు
మనం చెడ్డవారుగా ఉన్నప్పుడు చూసి సంతోషించేవారు అనేకులు ఉంటారు, కానీ మనము మంచిగా ఉన్నప్పుడు చూసి ఓర్వలేని వారు చాలా మంది ఉంటారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నాం 15వ వచనంలో, నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని వారితో చెప్పాను. ఆ వారితో చెప్పాను అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అనగా మంచితనంలో కూడా వెదికేవారు చాలా మంది ఉంటారు అనే సత్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కావున దేవుని ప్రియులారా, మనం ఏ స్థాయిలో ఉన్నా మనం మర్చిపోకుండా దేవుడి కొరకు ప్రయాసపడుతూనే ఉండాలి. మనం చెడ్డవారిని అని నిందించి హింసించి అనేకులు కల్పన కథలు చెప్పినా కూడా మనము దేవుడికి తెలుసు, దేవుడి హృదయము మన హృదయము దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడికి భయపడుడి, మనుషులకు భయపడవద్దని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కావున ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ యొక్క ఉదయకాల సమయంలో అయ్యా తండ్రి, మీరు ఇచ్చిన కృపను బట్టి, సజీవత్వాన్ని బట్టి నీ రెక్కల చాటును భద్రపరుచుకొని అయ్యా తండ్రి, నీ యొక్క కృప, నీ యొక్క కనికరం చేత నింపి దీవించి బలపరిచినందుకు స్తోత్రములు. అన్యాయం చేయని దేవుడు ప్రభా, న్యాయమైనది ఇచ్చే దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క పరలోక రాజ్యం గురించి ఎంత చెప్పుకున్నా, ఎంత నాయన రుచి చూచినా తప్పే తండ్రి, తక్కువనే ప్రభా. అయ్యా మీరే కృప చూపించి సహాయపడి దీవించి అయ్యా తండ్రి, దినమంతట్లో మీరే కృప చూపించి కాపుదల సంరక్షణలు నడిపించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక, ఆమేన్. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న